ఫ్రెండ్స్ టెక్నో 1674కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 15, 2023, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి షామీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. రెడ్మీ నోట్ 13 సిరీస్ జనవరి 4వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్లుగా. ఈ సిరీస్లో వీళ్ళు ఎన్ని ఫోన్స్ ఇండియాకి తీసుకొస్తారో తెలియదు. మొత్తం 3 ఫోన్స్ అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు. 13 Pro, 13 Pro Plus. కాకపోతే వీళ్ళు ట్విట్టర్లో మాత్రం 13 Pro Plusని ఎక్కువ టీచ్ చేస్తున్నారు, దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదే స్టార్ ప్రొడక్ట్, అదే టాప్ మోడల్ కాబట్టి. ఈసారి దీనిలో వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేశారు. రెడ్మీ నోట్ సిరీస్లో ఇది ఫస్ట్ టైం IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రావడం. అండ్ దాంతోపాటు 1.5K AMOLED డిస్ప్లేతో రాబోతుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది దీనిలో. అండ్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇది టాప్ ఫోన్. ఇంకా 2 ఫోన్స్ ఉన్నాయి. మరి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు ఇవన్నీ మనకి జనవరి 4వ తారీఖు అయితే తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ నాకు తెలిసి 30,000 దగ్గరలో పెట్టవచ్చు నా అంచనా ప్రకారం అయితే. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ టెస్లా వాళ్ళు ఆప్టిమస్ జనరేషన్ 2, ఇది ఒక రోబో అనమాట. ఇంతకుముందు జనరేషన్ 1 కూడా వచ్చింది ఇట్లాంటి రోబో. ఇప్పుడు Gen 2 తీసుకొని వచ్చారు. ఇది చూడడానికి మీకు మనిషిలాగే కనిపిస్తుంటుంది రోబో. అండ్ ఇది ఇప్పుడు స్క్వాట్స్ కూడా చేస్తూ ఉంది, మనిషిలాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది, డ్యాన్స్ కూడా వేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డ్యాన్స్ వేసే వీడియో క్లిప్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఇది సెన్స్ కూడా చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోలో చూస్తే ఎగ్ని అది ఎంత సెన్సిటివ్గా పట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్ని మనం ఎక్కువ ప్రెస్ చేస్తే అది పగిలిపోద్ది కదా. సో ఎంత సెన్సిటివ్ పట్టుకోవాలి, ఇవన్నీ దానికి ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమేమి ట్రైనింగ్ ఇచ్చారో వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 3 విషయాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ టీచ్ చేశారు. ఇది వచ్చిన తర్వాత ఇది చూస్తే నాకు చిటీ రోబో గుర్తొస్తూ ఉంది. సో ఇది వచ్చిన తర్వాత చూడాలి మరి ఇది ఏమేమి దీనికి ట్రైనింగ్ ఇచ్చారో, ఇది ఎలా ఉపయోగపడిద్దో. సో ఫ్యూచర్లో మాత్రం చెప్పా కదా, AI ఖచ్చితంగా మనిషిని డామినేట్ అయితే చేయగలదు. వెయిట్ చేసి చూడడం. మనం వీడియో కూడా చేసా, ఏఐకి సంబంధించి వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి కంప్లీట్గా చెక్ చేయండి ఆ వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఇలాన్ మస్క్ ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారంటే ఏఐకి సంబంధించి, అది కూడా టెక్సాస్లో. ఈ యూనివర్సిటీలో వీళ్ళు ఏఐకి సంబంధించి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు పిల్లలకి. సో ఇదొకటి ఇలాన్ మస్క్ స్టార్ట్ చేయబోతున్నట్టయితే అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్లో ఒక ఓన్ ఏఐని తీసుకొని రాబోతున్నారు, అంటే పిక్సీ ఏఐ అని చెప్పేసి. ఆల్రెడీ జెమినీ ఐని వీళ్ళు అనౌన్స్ చేశారు. జెమినీ ఐని ఆల్రెడీ పిక్సెల్ 8 సిరీస్లో ఇంటిగ్రేట్ కూడా చేశారు. సో ఇది అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు పిక్సెల్ 9 సిరీస్లో వీళ్ళు చెక్ చేస్తున్న వచ్చేసరికి పిక్సీ ఏఐ అనేది ఒక అసిస్టెంట్, మనకి గూగుల్ అసిస్టెంట్ లాగా ఇది ఒక అసిస్టెంట్, ఏఐ అసిస్టెంట్. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇట్లా ఒక ఏఐ అసిస్టెంట్ మీద అయితే గూగుల్ అయితే వర్క్ చేస్తుంది. మనం పిక్సెల్ 9 సిరీస్లో అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి కర్ణాటక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది, ఒక యాప్ని క్రియేట్ చేయాలని చెప్పేసి. ఈ యాప్ ఎలా ఉంటుందంటే, మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఉంటాయి కదా, మీరు రైడ్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు, దానికి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఇది గవర్నమెంటే ఆర్గనైజ్ చేస్తుంది, గవర్నమెంట్ నడుపుతుంది దీన్ని. ప్రజెంట్ ఏదైతే ఓలా, ఊబర్ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయో, వీళ్ళు డ్రైవర్ దగ్గర ఎక్కువ కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తం కష్టపడదని డ్రైవర్, కాకపోతే డ్రైవర్కి వీళ్ళు తగినంత కమిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఓన్ యాప్ను ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఈ యాప్ నుంచి ప్రజలు రైడ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ప్రత్యేకత ఏంటంటే, ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి డ్రైవర్స్కి ఎక్కువ కమిషన్ అయితే ఇస్తుంది, వీళ్ళు తక్కువ కమిషన్ తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇదైతే ఒకటి చెక్ చేస్తుంది కర్ణాటక గవర్నమెంట్ అయితే. ఇది ఫ్యూచర్లో వచ్చిందంటే మాత్రం ఎవరైతే డ్రైవర్స్ ఇప్పుడు ప్రజెంట్ నడుపుతున్నారో వాళ్ళకి అక్కడ కర్ణాటకలో ప్లస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ముంబైకి సంబంధించిన ఒక యూట్యూబర్, ఇతని పేరు బయటకైతే రివీల్ చేయలేదు పోలీసులు అయితే. ఇతను ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఇతను చేసిన కంప్లైంట్ ఏంటంటే, ఇతను CCTV కెమెరాస్ని ఎవరో హ్యాక్ చేశారంట. హ్యాక్ చేసి ఇతని న్యూడ్ వీడియోస్ ఉంటాయి కదా, అంటే ఇతను బట్టలు మార్చుకునే ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి కదా, వాటిని పోస్ట్ చేశారు. ఇవి నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వెళ్ళి ఇతను కంప్లైంట్ అయితే ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. పోలీసులు ఇతనికి చెప్పారు, మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలనుకుంటున్న, అమలుగా సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టుకుంటాం మనం, బయట హాల్లో పెట్టుకుంటారు, లేకపోతే బయట పబ్లిక్ ప్లేసెస్లో పెడతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో తెలుసుకోవడానికి. మన బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇతను అదే తప్పు చేశాడు, సీసీ కెమెరాలు బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. సో పోలీసులు అదే మందలించారు ఇతన్ని, ఎందుకు నువ్వు సీసీ కెమెరాలు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టుకున్నావు, ఇది అవసరమా అని చెప్పేసి. సో దీనివల్ల ఇదంతా జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలు వైఫై మీద వర్క్ అవుతూ ఉంటాయి, వైఫై కనెక్ట్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. మీ వైఫైని ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, మీ సీసీ కెమెరా కూడా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో మీరు మొత్తం ఫుటేజ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది, వాళ్ళు పెట్టేసుకుంటారు, ఎక్కడైనా పెట్టుకుంటారు. ఒకసారి మన ఫుటేజ్ బయటకు వచ్చిందంటే, లీక్ అయిందంటే మాత్రం మనం ఒకటే చెప్పాలి, ఇంకా ఏఐ యూస్ చేసి నా ఫేస్ ఆఫ్ చేశారని చెప్పాలంటే. నెక్స్ట్ మనకి స్విగ్గీలో ప్రణయ్ అనే ఒక అబ్బాయి ఆర్డర్ పెట్టాడు, గ్రాసరీస్ ఉంటాయి కదా, ఆర్డర్ పెడితే అతనికి డబ్బులు అయితే కట్ అయినాయి, కానీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది, దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇతను మళ్ళీ ట్రై చేశాడు, 2-3 సార్లు ట్రై చేశాడు. ఒకసారి క్యాష్ ఆన్ డెలివరీతో కూడా ట్రై చేశాడు. ఇట్లా 6 సార్లు ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత ఇది అయ్యేదట్లేదని చెప్పేసి ఇతను వేరే యాప్ నుంచి ఇతను బుక్ చేసుకున్నాడు గ్రాసరీని.
సో తర్వాత ఇతనికి ఫోన్స్ మీద ఫోన్స్ వచ్చినాయి. 6 స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఇతనికి ఫోన్ చేసి అతను ఏదైతే ఆర్డర్ చేశారో మొత్తం తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఫోటోలో చూడొచ్చు మీరు. సో ఇతను షాక్ అయిపోయాడు. ఏంది ఆర్డర్ మనకి కన్ఫర్మ్ అయినట్టు కూడా ఏం రాలేదు, స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాడు. సో ఇది ఎందుకు వీళ్ళు వచ్చారని చెప్పేసి మళ్ళీ స్విగ్గీ కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళు దీన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఏదైనా గ్లిచ్ ఉన్నప్పుడు మీరు పదే ఇట్లాంటివి చేయకండి. ఇట్లా ఆర్డర్ చేస్తే మాత్రం ఇట్లా కూడా మీరు ప్రాబ్లం ఎదుర్కొనే ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు అతను బ్యాంక్ అకౌంట్లోంచి కట్ అయినాయి, క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలి ఇతను. సో అడ్డంగా ఇరుక్కుపోయాడు అనమాట. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లా గ్లిచ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి, కానీ ఇట్లా వెంటనే ట్రై చేయకండి. దీంతోపాటు స్విగ్గీ 2023 ఎండ్ అవబోతుంది కదా, మొత్తం ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఎవరు ఎక్కువ ఆర్డర్లు పెట్టారు, ఏ ఫుడ్ ఎక్కువ ఆర్డర్ పెట్టారు వీళ్ళు ప్లాట్ఫామ్లో అని చెప్పేసి. ఎక్కువగా ఆర్డర్ పెట్టిన వచ్చేసరికి ముంబైలో ఒకే వ్యక్తి ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో 42 లక్షల వర్త్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాడంట స్విగ్గీ నుంచి. ఏమేమి ఆర్డర్ పెట్టాడు మన మహానుభావుడు. అండ్ ఇంకా మిగతా ఆర్డర్స్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఆర్డర్ పెట్టింది వచ్చేసరికి బిర్యానీని అయితే ఎక్కువగా ఆర్డర్ పెట్టారు. ఒక సెకండ్కి 2 నుంచి 3 బిర్యానీలు అయితే జనాలు ఆర్డర్ పెడుతున్నారంట. అండ్ దానిలో ఎక్కువగా చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారంట. వెజ్ బిర్యానీ అంటే ఒక 4-5 చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడుతున్నారు. రేషియో చూడొచ్చు ఎంత ఎక్కువ చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టడం మీకు అర్థమవుతుంది. దీంతోపాటు వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కువగా సెర్చ్ చేసింది కూడా బిర్యానీ అంట. 40 లక్షలకు పైగా మంది బిర్యానీ గురించి వాళ్ళ ప్లాట్ఫామ్లో చెక్ చేసినట్టు స్విగ్గీ అయితే రిపోర్ట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాక్ ఏఐకి సంబంధించి. గ్రాక్ ఏఐ అందరికి మీకు తెలిసిందే, ఇది ట్విట్టర్ వాళ్ళది. ఎక్స్లో దీన్ని ఇంటిగ్రేట్ చేసేసారు. దీన్ని యూజ్ చేయాలంటే మీరు ట్విట్టర్ ప్రీమియం ప్లస్ తీసుకోవాలి. ప్రీమియంగా కాదు, ప్రీమియం ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలి. అప్పుడే దీన్ని మీరు యాక్సెస్ చేయగలరు. ఇది వేరే దేశాల్లో తీసుకొని వచ్చారు, ఇండియాకి ఇంకా రాలేదని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇండియాకి కూడా దీన్ని తీసుకొని వచ్చారు. ఇండియాలో ఒకవేళ మీరు గ్రాక్ ఏఐని యూజ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ట్విట్టర్ ప్రీమియం ప్లస్ మెంబర్ అయితే మాత్రం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, మెనూలోనే ఉంటుంది. లేదు మీరు ట్విట్టర్ ఎక్స్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే, ప్రీమియం ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసరికి నెలకి $1,300 దాకా ఉంటుంది. సో అంత పెట్టి మీరు తీసుకుంటే ఈ గ్రాక్ ఏఐ ఫీచర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంక మన నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈసారి అయితే మాత్రం ఈ వీక్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ అయితే ఏమీ లేవు. స్పార్క్ అని చెప్పేసి ఒక సినిమా అయితే వస్తుంది ప్రైమ్ వీడియోలో, అంతే. అండ్ థియేటర్ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. కాకపోతే నెక్స్ట్ వీక్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ వీక్ అంతా ఫుల్ మంచి సినిమాలు ఉన్నాయి. సలార్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సలార్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. దాంతోపాటు షారుఖ్ ఖాన్ గారిది డంకీ, ఆక్వామ్యాన్ 2 ఇట్లాంటి సినిమాలన్నీ నెక్స్ట్ వీక్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఫుల్ పండగ ఉంది, కానీ ఈ వీక్ మాత్రం ఫుల్ డ్రై. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ట్విట్టర్లో ఢిల్లీ పోలీసులు ఒక వీడియో అయితే షేర్ చేశారు. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. ఇతను ఆటోలో వెళ్తున్నాడు, స్టంట్లు చేస్తున్నాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఒక సైకిల్ అతన్ని గుద్దేశాడు. అతనికి ఏమన్నా అయితే ఆయన కోచ్ చేష్టలకి అతనికి ఏమైనా అయితే ఓకే, కానీ రోడ్ల మీద పోయే వాళ్ళకి గుద్దేసి అతనికి పాపం ఎవరైతే సైకిల్ మీద వెళ్తున్నాడో అతనికి చెయ్యి ఇరిగింది అండ్ హెడ్ కూడా ఇంజరీ అయితే అయింది. సో దీన్ని పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆటో వాళ్ళని పట్టుకుని వాళ్ళకి 30,000 పైగా అయితే ఫైన్ అయితే వేస్తారు. సో రోడ్ల మీద ఇట్లాంటి విన్యాసాలు చేసే ముందు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఎవరైనా ఒక వీడియో తీసి కానీ మీ పోలీసులకి ఇస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ అయ్యి మీరు మిస్ అయితే మాత్రం ఇక్కడ వస్తూ ఉంటాయి కార్డ్స్లో, వాటిని క్లిక్ చేసి చూసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.